హైకోర్టు హెచ్చరించినా ఏపీ పోలీసుల తీరు ఏమాత్రం మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. అయినా వారి తీరు మారలేదు. కాసేపటికే మరో యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరో యాక్టివిస్ట్ సాయి భార్గవ్ను అనంతపురం పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా రాప్తాడు పిఎస్కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజుల్లోనే 3 సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా 3 రోజుల్లో అరెస్టు చేయడం జరిగింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూనే ఉన్నారు అధికార పక్షం నేతలు. డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, హైకోర్టు ఆదేశాల కన్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మాకు ముఖ్యం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎన్ని పద్ధతులను ఆంధ్రప్రదేశ్ తప్ప అరాచక ప్రదేశంగా మారుతుంది. హైకోర్టు ఆదేశాలను కూడా కాదని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి సోషల్ మీడియాలో ఒత్తిడి చేస్తూ పోస్టులు పెడితే వారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఉన్న పరంగా ఇంటి నుంచి వారిని నిర్బంధించి ఎత్తుకుపోతున్నారు. కనీసం వచ్చిన వారు పోలీసులా కాదనేటువంటి పరిస్థితి కూడా తెలియకుండా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంటుంది. నిన్న తాడేపల్లిలో సవీంద్రారెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ వ్యవహారంలో హైకోర్టు ఏ స్థాయిలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుందో మనం చూసాం. చివరికి మంగళగిరి మేజిస్ట్రేట్కు పోలీసుల వ్యవహార శైలి మీద విచారణ జరపని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా మళ్ళీ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ అదే జిల్లా కార్యాలయంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి తారక్ అనేటువంటి యువకుడిని పోలీసులు నిర్బంధించారు. అతను రోజు గుంటూరు నుంచి తాడేపల్లి వస్తుందని ఈ సమయంలో తాడేపల్లి వస్తున్న సందర్భంలో గుంటూరు బస్ స్టాండ్ సమీపంలో పోలీసులు ఉన్నపలంగా అతను ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. అతను ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేయడంతో ఇప్పటివరకు అతను ఎక్కడ ఉన్నాడు ఏంటనేటువంటి సమాచారం కూడా తెలియలేదు. ఆ కుటుంబ సభ్యులు ఆందోళన పెట్టి అతను గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు కూడా సాయంత్రం వరకు వేచిపోయింది. ఆ తర్వాత కేసు నమోదు చేస్తామంటూ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విధంగా సవీంద్ర విషయంలో కూడా సవీంద్రలో పోలీసులు ఎత్తుకున్న తర్వాత ఆయన భార్య లక్ష్మీ కోసం తాడేపల్లి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా కనీసం కేసు నమోదు చేయలేదు. ఇదే అంశాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా తగ్గుపట్టింది. అయినప్పుడు కూడా ఈ రోజు తారక్ విషయంలో మళ్ళీ పోలీసు అదే విధంగా వ్యవహారం చేస్తున్నారు. సాయంత్రం వరకు వేయించాలి. ఆ తర్వాత కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు నమోదు చేస్తామంటే మాట్లాడినటువంటి రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.